జేబులు శుభ్రం చేసేటప్పుడు సిగరెట్ సూర వాడి జేబులో నాకు కనపడిందయ్యా, వాడి జేబులో పొట్లాలు కూడా కనపడ్డాయ్యా, కొంచెం కనిపెట్టి చూడయ్యా అంటే మా ఆయనని ఎగాదిగా చూసి, హైదరాబాదులో ఇది కామన్ అన్నాడంట. భార్య చూసి, అసలు ఆయనకి అన్న తండ్రివి నువ్వేనా అన్నల నోటితో, అసలు కన్న తండ్రివి నువ్వేనా అన్నట్టు చూసిందంట. ఏం చెప్పాలో అర్థం కాల. 2 సంవత్సరాల తర్వాత వాడు మందు తాగి ఫుల్గా ఇంటికి వస్తున్నాడంట. అమ్మ వాడు మందు తాగుతున్నాడు, మరి వాళ్ళ నాన్నకి చెప్పలేదా? చెప్పానయ్యా, చెప్పకపోవటం వాడు మందు తాగుతున్నాడు అని అంటే అప్పుడు అన్నాడంట రైట్. పెద్దలు ఏమి సామెత చెప్పారు తెలిసే? ఎందుకు వాడు అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు, మందు తాగుతున్నాడు, ఎందుకు ఇదేదో జరగకూడని అఘాయిత్యం జరిగినట్టుగా ఎందుకు చెప్తావు? ఏమనుకో, పెద్దలు ఏమన్నారు? ఆడది తిరిగి చెడిపోద్దంట, మగోడు తిరక్క చెడిపోతాడంట. ఆడు బాగుపడాలంటే ఇప్పుడు తిరగాలే, మగోడు తిరక చెడిపోతాడని పెద్దలు చెప్పారు. ఆడు బాగుపడాలంటే ఇప్పుడు చెడిపోవాలా అన్నాడంట. నేనన్నా, అసలు తండ్రి నోట ఆ మాట ఎట్టొచ్చిందమ్మా, అసలు ఆ మాట ఎట్లా అనగలిగాడమ్మా అన్న. ఆమె ఏడుస్తా ఏముందో తెలుసా? అయ్యా, పేరుకు భర్తే కానీ నేను అసలు భార్యను కానీ మా సారకు 3. ఆడు సిగ్గిడిసినోడు, ఆ తర్వాత స్టార్ట్ చేసింది. ఆడు సిగ్గిడిసినోడికి ఏం తెలుస్తుందండి? నీతి విలువ లేనోడికి ఏం తెలుస్తుందండి? పవిత్రంగా బ్రతికేవాడికే పవిత్రత విలువ తెలుస్తుంది. నీతిగా బ్రతికేవాడికే నీతి విలువ తెలుస్తుంది. అయిలారా, బజారుగా బ్రతికే వ్యక్తికి నీతి విలువలు తెలియవు.